తెనాలి మండల పరిధిలోని వివిధ విభాగాల అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలో అభివృద్ధి పనులు, ఇతరితర సమస్యల గురించి సమావేశంలో మాట్లాడారు. స్థానిక కొత్తపేటలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆదివారం వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని విభాగాల వారీగా అధికారులతో సమీక్ష చేశారు. మండల పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనుల పరిస్థితి, స్థానిక సమస్యలు ఏమున్నాయి అనే అంశాలపై చర్చించారు. ఏ విభాగానికి సంబంధించి ఆ విభాగం ముఖ్య అధికారులతో మాట్లాడారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని మనోహర్ చెప్పారు. సమావేశంలో అధికారులతో పాటు ఆయా గ్రామాల ఎంపీటీసీలు పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, వైస్ ఎంపీపీలు, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ పరిస్థితి సార్ నందివెలుగు వర్క్ రన్ అవుతుంది సార్. దానిలో ఇప్పుడు మొత్తం 8 క్లాసులు న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. 4 రూమ్లు అయిపోయింది సార్. ఇప్పుడు 4 రూమ్లు జరుగుతుంది సార్. అయితే సార్ 2021 దాన్ని గ్యాస్ మనలో టెంపరీ రిపేర్ చేసేసాం సార్. 3 వీక్స్ అవుతుంది సార్. అక్కడ హైయెస్ట్ మార్క్ కూడా 5 మంది అప్లై చేశారు సార్. అక్కడ ముందు సంవత్సరం కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్. మీరు ఎప్పుడు ఇస్తున్నారు అక్కడ సార్? నేను 7వ సంవత్సరం బాగా వెల్ సెటిల్ అన్నమాట. ఇక్కడ స్కూల్స్ కూడా మీకు బాగా అనిపించడం లేదా? స్కూల్ తీసుకెళ్ళి కార్యం నడిపిస్తుంటే సార్ అది డిస్మెంట్ లో స్టేజ్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు ఏసీఆర్లో? ఎవరు ఎగ్జిక్యూటివ్ ఎవరు సార్? అది ఏపీ డెప్యూటీ స్కూల్. ఎందుకు అంత ఎలక్షన్ 3 years పడుతుందా మీకు కేసీఆర్ అడగడానికి? పిఆర్ ఎవరు ఉన్నారు ఇక్కడ? పిఆర్ ఎవరు? రేపు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి నాకు నోట్ ఇవ్వండి. నాకు ఓకేనా? వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి మీరా ఏ పిఆర్ ఇక్కడ? ఏం పేరు మీరు? మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? 3 years 3 months. Tomorrow I want you to complete an inspection in your report. Line report. Please detail report. Okay na? Please what I feel about సంబంధంలో ఒక ఎలిమెంటరీ స్కూల్ సార్. ఆ స్కూల్ కూడా మనం ఇంతకుముందు చాలా కౌంటర్ వేసాం సార్. దాన్ని తీసుకొచ్చి వైపు శ్రీకాకుళంలో ఎప్పుడు తిన్నారు మీరు? 2 years. సార్ సార్ తెనాలి మండలంలో సోన్ ఏరియా ప్యాడీ క్రాప్ 15,000 ఎకరాలు పడుతుంది సార్. లేగ్రామ్ 300 ఎకరాలు పడుతుంది సార్. టోటల్ వచ్చేసి 16,064 ఎకరాలు పడుతుంది సార్. ఇప్పటివరకు గ్రీన్ మెడిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాం సార్. 67.54 క్వింటాలు డిస్ట్రిబ్యూషన్ చేశాం సార్. సాయిల్ హెల్త్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. రైతు భరోసా స్టార్ట్ చేస్తామన్నారు కదా, 2 days స్టార్ట్ చేస్తామన్నారు కదా.